నమస్తే మామ. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు ఎంతమందికి మస్త్ అనిపించింది. నాకైతే సూపర్ అనిపించింది అనమాట. నాగార్జున సార్ ఒక్కొక్కరికి ఇచ్చి పడేసిండు. సో మొత్తం రాసేసిన కొంచెమే ఉంటుంది, 8 minutes నుంచి 7 minutes ఉంటుంది అంతే. ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి లైక్ చేయండి. అండ్ ఈ రోజు అసలు ఈ సీజన్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో ఒక కామెంట్ చేసేసేయండి. అండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. ఓకే, నాకు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున సార్ వస్తారనమాట. రారమ్మని రారమ్మని అని సాంగ్ వేసుకొని వస్తాడు, మంచి డ్యాన్స్ చేస్తాడు, అయిపోతుంది. తర్వాత ఇంకా ఎంబడే లాస్ట్ ఎపిసోడ్కి అయితే కట్ చేస్తారనమాట. లాస్ట్ రోజు ఏం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేస్తేనే బర్నీ గారు అంటారనమాట. సంజన గారిని చూసుకుంటా దొంగతనం చేసి మరి సిగ్గు లేకుండా నవ్వకు అని చెప్పి సీరియస్గా అంటాడు. లిటరల్గా ఆయనకి అప్పటి నుంచి చూసి మెంటల్ ఎక్కిపోయింది కదా. సో ఆయన కూడా చాలా కోపంగా అనేస్తాడు అనమాట. దాని తర్వాత ఇట్నే సీరియస్గా సంజనకి చూస్తూ ఉంటే సంజన అంటది అనమాట, ఏంటి అలా చూస్తే భయపడిపోతామా అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ బర్నీ గారు చిరాకుతో కనీసం ఫుడ్ చిరాకుతో అంటాడు అనమాట. లైక్ ఫుడ్ తోటి తమాషాలు వద్దు, ఫుడ్ దగ్గర తమాషాలు వద్దు అని చెప్పేసి అంటాడు. ఇట్లాంటి పదాలు వాడతాడు అనమాట. తర్వాత సంజన గారు జనాలు నవ్వుతున్నారు కదా, సో ఏంటి అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, జనాలు చూస్తున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు అని చెప్పేసి చాలా క్యాజువల్గా ఫీల్ అవుతున్నారు. జనాలకు కూడా నచ్చట్లేదు ఆ ఫుడ్ తినడం మధ్య తీసుకెళ్ళిపోవడం, అది హ్యాపీనెస్సా లేకపోతే ఏంటిది, అది సైకోయిజం, శాడిజం. బర్నీ గారికి అయితే అక్కడి నుంచి అసలు ఇట్లా నెత్తి గోక్కుంటే పక్కకి వెళ్ళిపోయింది అనమాట. ఫుల్ ఆన్ ఫుల్ ఇచ్చేసారు. దాని తర్వాత ఇంకా అక్కడ కట్ చేసి డైరెక్ట్ మళ్ళీ టాస్క్ ఓపెన్ అయిందనమాట. టాస్క్ ఏంటంటే టూఫానీ టాస్క్ అనమాట, థమ్స్అప్ టూఫానీ టాస్క్. ఏం జరిగిందంటే స్విమ్మింగ్ పూల్లో ఆల్ఫాబెట్స్ ఇచ్చేస్తారనమాట. ఇచ్చేసిన తర్వాత తూఫానీ అని చెప్పేసి వర్డ్ ఉంటుంది కదా, అవి ఆల్ఫాబెట్స్ తెచ్చుకొని అక్కడ అతికించాలి. దీంట్లో ఇద్దరు ఉన్నారనమాట. దివ్య గారు వెళ్ళారు టీం ఏ నుంచి, టీం బి నుంచి పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళాడు అనమాట. దివ్య గారు కుంభేశ్వరి అనమాట, లైక్ మామూలు కాలేదు, ఎక్సలెంట్. అసలు ఒక స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి రావడం, ఎగరడం అంటే మ్యాక్సిమం ఒక మేల్ టాస్క్ ఉంటుంది. అది ఆమె అయితే ఆమె కొంచెం హెవీ పర్సనాలిటీ ఉంటుంది, అంత ఈజీ కూడా కాదు. చాలా అంటే చాలా క్రేజీగా ఆడిర్రు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి దివ్య టీమే గెలిచింది. బిర్యానీ కూడా మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, బిర్యానీ చేతిలో ఉంటుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది ఏమంటారు, ఇంకా అందరూ బిర్యానీ తిందామని చెప్పి ఫుల్ చిల్ అయిపోతారు, ఎక్సలెంట్ ఉంటుంది. కానీ అప్పుడే రామ్కి మనకి చిన్న ఉడత భక్తులకి ఏంటంటే అన్న బిర్యానీ ముక్క తిన అని చెప్పి బర్నీకి ఇస్తాడనమాట. బర్నీకి ఇచ్చిన తర్వాత అని చెప్పి బర్నీ కూడా మంచి తింటాడు. తిన్న తర్వాత సేమ్ నేను అట్లే చేద్దామని చెప్పి ఒక బిర్యానీ ముక్క రైస్ తీసుకొని సంజన దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళేసరికి సంజన గారు అంటుకుంటారు, ఏంది మీరు ఒక్కొక్కసారి చేస్తారు, నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానా ఇమాన్యువల్ని, నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా మిమ్మల్ని, అసలు నా వల్ల గేమ్ చెడిపోయిందంటే నాకు సిగ్గు లేకుండా అంటారు అని చెప్పి అంటది అనమాట. పొద్దుగా అలా మాట్లాడితే అది ఎట్లా ఏం తీసుకోవాలో తెలియకుండా సాయంత్రం దాకా వస్తారు. ఇంకా బర్నీ గారికి అయితే చూసి మెంటలేకపోతే చేసుకో నచ్చింది చేసుకో, ఊకో సైలెంట్గా ఉండని ఏందేందో మాట్లాడుతూ ఉంటాడు. అస్సలు వదిలిపెట్టదు అనమాట, అస్సలు వదిలిపెట్టదు. ఎట్లా హెవీగా అరుస్తుంది, మామూలుగా ఎవరు ఆపాలనుకున్నా సరే. దివ్య ఇంకా వేరే వాళ్ళు చెప్తారు ఆగండి అంటే చెప్తా ఉంటుంది, ఉరుతూ ఉంటుంది. ఇంకా బర్నీ గారు కూడా లైట్ అని చెప్పి బిర్యానీ తింటా ఉంటాడు చల్లగా. మస్తు ఫన్నీ అనిపించింది అక్కడ. తర్వాత ఇంకా సంజన గారు ఏడ్చుకుంటా లివింగ్ రూమ్కి వచ్చేసి, అరే చూడురా సిగ్గు లేకుండా అని చెప్పి నన్ను పొద్దున అన్నాడు. సిగ్గు లేకుండా అంటే ఏంటి, నేను బట్టలు లేకుండా ఉన్నానా అని చెప్పి అంటారు. అసలు అది సిగ్గు లేకుండా అంటే ఇన్ఫ్యాక్ట్ కరెక్టే అన్నాడు బర్నీ గారు. ఎందుకంటే ఫుడ్ దగ్గర తమాషాలు అసలు ఎవరు చేయొద్దు. ఫుడ్ దగ్గర కొంచెం ఏదో ఒక్కరోజు తీసుకుంటే దొంగతనం ఓకే, కానీ ఫుడ్ దగ్గర డైలీ ఎగ్స్ ప్రోటీన్స్ దొంగతనం చేసేసి అక్కడ బిగ్ బాస్లోకి ఫుడ్ తక్కువ ఉంటుంది. ఈ లెక్కను చూసుకొని ఆల్మోస్ట్ 10 eggs 10 మంది ఫుడ్ని దొబ్బేసి సిగ్గు లేకుండా అనడం అయితే నాకు ఎందుకు కరెక్టే అనిపించింది. బర్నీ గారు అయితే పెద్ద నాకెందుకు తప్పని కూడా అనిపించలేదు, కరెక్టే అన్నాడు. అట్లా అన్న తర్వాత కూడా మళ్ళీ ఆమె చేస్తూ ఉంది. అసలు ఏం కొంచెం గిల్టీగా లేదు, నవ్వుతుంది. బర్నీ చూసుకుంటా నవ్వుతుంది ఆ పొద్దుగాల. అందుకే బర్నీ అన్నాడు ఆ కోపంతో ఏం చేయాలి తెలియకుండా. దాని తర్వాత ఎంబడే కట్ చేసి ఎంబడే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నాగమామ ఫస్ట్ క్యాప్టెన్ లేపిండు. రాము క్యాప్టెన్ నువ్వు నుంచో, కంగ్రాట్స్ రాము, సూపర్ ఆడినావు, మస్తు ఆడినావు అని చెప్పేసిండు. అయిపోయిన తర్వాత ఒక డైలాగ్ అన్నాడు, మనం ధర్మాన్ని నమ్ముకుంటే ధర్మం మనల్ని కాపాడుతుంది అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత మనం బర్నీని నమ్ముకుంటే బర్నీ మనల్ని కాపాడుతాడు అని చెప్తాడు. ఇంకా బర్నీ ఏం చేయాలి తెలియకుండా ఇట్లా ముఖం కిందికి వేస్తాడు అనమాట. మస్తు ఫన్నీ అనిపించింది. ఎందుకంటే రాము క్యాప్టెన్ అవ్వడానికి 1 and only మెయిన్ రీజన్ బర్నీ గారి సపోర్టు మంచి వచ్చింది. అక్కడి నుంచి ఆ డైలాగ్ అన్నాడు కాబట్టి మళ్ళీ అంటున్నాడు అంతే, ఓకేనా. తర్వాత
రాము స్టార్స్ తీసుకొని ఫస్ట్ చెప్తాడు అనమాట నాగార్జున సార్, రాము స్టార్ తీసుకొని రాబో అక్కడ ఉంటాయని చెప్పేసి స్టార్స్ అయితే పట్టుకొస్తాడు. 3 స్టార్లు ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసరికి గోల్డ్, అది ఎక్సలెంట్ వీక్ అంతా ఎక్సలెంట్ ఆడిన ప్లేయర్స్కి. 2 సిల్వర్ పర్లేదురా బాబు అనిపించే ప్లేయర్స్కి. థర్డ్ బ్లాక్ ఇంతకంటే వరస్ట్గా ఆడలేవు నువ్వు, ఈ వీక్ పెద్ద ఫ్లాప్ అని చెప్పేసి బ్లాక్ అయితే ఇస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్తారనమాట. ఈ లెక్క చూసుకొని రాము అయితే ఫస్ట్ గోల్డెన్ స్టార్ అయితే స్టార్ట్ చేస్తారు. గోల్డెన్ స్టార్ ఓన్లీ ఇమాన్యుయల్కి అంటారనమాట. నాకు ఇక్కడ మస్తు బాధ అనిపించింది పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుంటే. ఎందుకంటే ఇమాన్యుయల్ ఎంత ఎఫర్ట్ పెట్టిండో పవన్ కళ్యాణ్ కూడా అదర్ హ్యాండ్ అంత ఎఫర్ట్ పెట్టిండు, మస్తు ఆడిండు. కాకపోతే ఆయనకు రాలేదు, మరి చాలా బ్యాడ్ అనిపించింది. దాని తర్వాత నువ్వు సూపర్ ఆడినావు, ఎక్సలెంట్ గేమ్ ప్లే అని చెప్పి కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు పోయి ఇప్పుడు మీ మమ్మీ పక్కన కూర్చోకు, మీ మమ్మీ నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కావచ్చు, చేయదు, నీ పక్కన కూర్చున్నది, నువ్వు వెనకాలకి వెళ్ళి కూర్చో అంటాడు. వెనకాలకి వెళ్ళి కూర్చుంటాడు. దాని తర్వాత ఎంబడే సంజన గారు ముఖమంతా మార్చుకుంటారనమాట. సంజన మీరు లేకండి, ఎందుకు అట్లా ఏమైంది, ఏం చేస్తారంటే సార్ నన్ను అంతా కార్నర్ చేస్తున్నారు సార్ అని ఏడుస్తుంది అనమాట. కార్నర్ చేసింది ఏంది, ఈమా హౌస్ మేట్స్ తోటి తమాషాలాడి మళ్ళీ జనాలు అంటుంది ఈమా. అది అసలు అది ట్విస్ట్ అయితే సూపర్ ఎక్సలెంట్. దాని తర్వాత చెప్పినా కదా ఓన్లీ 1 గోల్డ్ స్టార్ అనమాట ఇమాన్యుయల్కి వచ్చింది. సెకండ్ గోల్డ్ స్టార్ ఇస్తే తప్పేమైంది, చాలా బాధ అనిపించింది, నాకే బాధ అనిపించింది. తర్వాత శ్రీజకి వచ్చేసరికి ఆమె సెల్ఫ్ అనేసుకుంది, సార్ నాకు సిల్వర్ స్టార్ సార్, ఎందుకంటే నేను కూడా అంత ఎక్సలెంట్ కాలేదు, అంత వరస్ట్ కాలేదు, సో సిల్వర్ తీసుకుంటా అని చెప్పేసి ఆమె రీజన్స్ ఇచ్చేసి అయిపోయింది. తర్వాత మరి నువ్వు పవన్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేయలేదని చెప్తే డీమాన్ అండ్ పవన్ వచ్చేసారు. డీమాన్ అండ్ శ్రీజ వచ్చేసి చెప్తారనమాట, మీ ఇద్దరు నేను సపోర్ట్ చేస్తా నువ్వు సపోర్ట్ చేస్తావు, నువ్వు సపోర్ట్ చేస్తావు నేను సపోర్ట్ చేస్తావు, ఈ లెక్కలు మాట్లాడుకోవడం వల్ల అక్కడ మొత్తం సపోర్ట్ ఎవరికి లాస్ అయ్యింది, ఎవరు పెద్ద బొక్కబడ్డది అని చూసుకుంటే పవన్ కళ్యాణ్కి బొక్కబడ్డది. నువ్వు అక్కడ బాత్రూంలో ఫస్ట్ ప్రయారిటీ నువ్వన్నావు, తర్వాత ఇదని చెప్పేసి సో అంత అయింది కదా, దానివల్ల ఎఫెక్ట్ ఎవరికి అయింది, పవన్ కళ్యాణ్కి అయ్యింది అని చెప్పేసి కంప్లీట్ చేస్తాడు. తర్వాత సుమన్ శెట్టికి వస్తారు, ఆయనకి సిల్వర్ ఇచ్చేస్తారు, అంత అయిపోయింది. తర్వాత తనుజ గారి దగ్గరికి వస్తారనమాట. తనుజ గారికి మామూలు బ్యాటింగ్ ఉండదు. ఏముంటుందంటే ఫస్ట్ తనుజని లేపేసి సిల్వర్ స్టార్ సంథింగ్ ఇచ్చేసిన తర్వాత కనెక్షన్స్ మేక్ పీపుల్ వీక్, నీ ఆట ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎస్ సార్ నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది సార్ అంట. అంటే ఈమె వల్ల బర్నీ గారి గేమ్ ఆల్రెడీ సగం పోయింది. ప్రతి దాంట్లో నాన్న నాకు సపోర్ట్ చేయవా, నాన్న నాకు సపోర్ట్ చేయవా అని చెప్పి అరుస్తూనే ఉంటారు. ఇట్లాంటి ఆమె అవును సార్ నాకు ఇప్పుడే అర్థమవుతుంది సార్ అని చెప్పి అంటది. అక్కడ ఏం నాకు అసలు అర్థం, పాపం బర్నీ గారు అయితే ముఖం అంతా మార్చుకోరు. దాని తర్వాత నాగ్ ఎవరిది తప్పు ఇది. దాని తర్వాత మళ్ళీ పోప్ మ్యాటర్ వస్తుంది అనమాట. అసలు ఆ పోప్ మ్యాటర్లో సంజన గారికి తనుజ గారికి ఫైట్ అవుతుంది కదా, అక్కడ వీడియో ప్లే చేస్తారనమాట నాగార్జున సార్. అసలు ఏమైంది, ఏం పంచాది అని చెప్పి వీడియో ప్లే చేస్తాడు. వీడియో ప్లే చేసిన తర్వాత ఏంటంటే తనుజ ఏంటంటే కొంచెం ఇట్లా హెవీ, మరీ హెవీ కాదు మరి తక్కువ కాదు, ఇట్లా ఇచ్చేస్తుంది అనమాట పోప్ ప్యాకెట్. అరే ఉంది కదా పోప్ అని చెప్పేసి తనుజ నేను చేస్తానని చెప్పేసి చెయ్యి అని చెప్పేసి దివ్యకి ఇసిరేస్తుంది. దానివల్ల మొత్తం ఇమాన్యుయల్ చెప్తాడనమాట, సార్ ఇక్కడ ఎవరిదైనా తప్పు ఉందంటే కొంచెం తనుజ గారిదే ఉంది, ఎందుకంటే తనుజ గారు అట్లా విసిరేయడం వల్ల సంజన గారి కోపం వచ్చింది, ఆ రోజు అట్లా అయ్యిందని చెప్పేసి ఫుల్ కంప్లీట్ చేసేస్తాడనమాట. తర్వాత వీడియో చూసేస్తారు. వీడియో చూసిన తర్వాత ఇమాన్యుయల్ సంజన తప్పు వచ్చేసరికి తనుజ గారిది అని చెప్తారు, అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత రీతు వస్తుంది, రీతు సిల్వర్ స్టార్ వస్తుంది, ఆమె కరెక్టే చెప్పుకుంటుంది రీజన్స్. తర్వాత బర్నీ వస్తాడు, బర్నీ సిల్వర్ స్టారు. ఇంకా దాని తర్వాత స్టార్ట్ అవుతుంది, ఈ వీక్ పర్ఫామ్ చేయలే, నా భుజం ఇంకా హీల్ అవ్వలేదు సార్, ఈ వీక్ అయితే పెద్దగా పర్ఫామ్ అయితే ఏం చేసుకోలేదు, ఎందుకంటే భుజం ఇంకా హీలింగ్లో ఉంది, ఆ చేయి దెబ్బ తాకింది, చేయి కూడా ఉంది అంటే నాగార్జున సార్ భలే అంటారు అనమాట. ఏమంటారంటే ఆ భుజం హీల్ ఎందుకైతే లేదు తెలుసా, ఆ భుజం మీద ఎక్కువ బరువు బాధ్యతలు ఉన్నాయంటాడు అనమాట. అది క్రేజీ ఉంటుంది అనమాట. మస్తు ఎంబడే తనుజ గారి ఫేస్ కట్ చేస్తే ఆ ముఖం అంతా చిన్నగా వేసుకొని ఉంటుంది, మస్తు నవ్వుకున్నా. దాని తర్వాత కింగ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోబడిని, కింగ్ గెలుస్తాడు కానీ కింగ్ మేకర్ గెలవడు, నువ్వు ఆట ఆడు కానీ ఆడించకు అని చెప్పేసి ఫుల్ క్లారిఫికేషన్ వచ్చి ఉంటుంది బర్నీ గారికి. అయితే ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి ఒక మంచి గేమ్ అయితే రాబోతుంది, ఎందుకంటే ఇక్కడ నాగార్జున సార్ అయితే ఫుల్ హింట్స్ ఇచ్చింది అనమాట బర్నీ గారికి. ఇంకా ఇది కూడా తెలుసుకోకుండా చేసిండని చెప్తే ఇంకా మనం ఏం చేయలేము. తర్వాత స్టార్ట్ అవుతుంది నాకు కింగ్ మేకర్. ఓకే, జనాలు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా బర్నీ అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. ఏమనుకుంటున్నానంటే సీతం వాకిట్లో సింబల్ చెట్లో రేలంగ్ మా వింటాడు విష్ణు, అందరితోటి హ్యాపీ నువ్వు ఆ రకం అని చెప్పి డైరెక్ట్గా అంటాడు. మనమన్నా మీమ్స్లో వీడియో చూస్తున్నాం కానీ నాగార్జున అయితే డైరెక్ట్గా అంటాడు, నువ్వు ఫుల్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది జనాలకి, సో నీ యొక్క మాస్క్ తీసే నీ యొక్క గేమ్ స్టార్ట్ చేయని చెప్పేస్తాడు. ఇంకా అక్కడతోటి
భరణి గారి పని అయితే అయిపోతుంది. తర్వాత ఫ్లోరా షైని గారు వస్తారు. ఇంకా ఫ్లోరా షైని గారు వచ్చేసరికి డైరెక్ట్ ఆమెకి చెప్తాడనమాట, మీరు బ్లాక్ స్టార్ అని చెప్పి కంప్లీట్ చేస్తాడు. మీరు ఒక సపోర్టింగ్ స్టాఫ్ లాగా ఉన్నారు కానీ బిగ్ బాస్లో అసలు ఏంది మీకు ఒక ఇండివిజువల్ ఒపీనియన్ ఉందా? మీరు ఏదైనా పని చేసిరా, ఏదైనా గేమ్ ఆడిరా, లేదంటే ఏమైనా మీ వాయిస్ రేజ్ చేసిరా? నథింగ్. ఎంతసేపు సంజన గారికి అది చేయాలి, ఇది చేయాలి, అన్నం తినిపించాలి, నెయిల్ పాలిష్ చేయాలి, ఇవే సోకులు, ఇవే ఆనందాలు. మీరు ఒక సపోర్టింగ్ స్టాఫ్ చెంచాలాగా చేస్తున్నారు తప్ప మీకు ఒక ఇండివిజువాలిటీ లేదని చెప్పేసి బ్లాక్ స్టార్ ఇచ్చేస్తాడు. కథం అయిపోతుంది. తర్వాత ఒకటేసారి ఇద్దరు లేపుతాడు అనమాట, సంజన అండ్ హరీష్ గారిని అనమాట. కొంచెం ఏం అనుకోకండి, చెమట వస్తుంది, మళ్ళీ ఫ్యాన్ వేస్తే సౌండ్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి వేసుకుంటాను. తర్వాత ఏమవుతుంది, ఫ్లోరా షైని గారిని అయితే పట్టుకుంటారు అనమాట. సారీ, సంజన అండ్ హరీష్ని అయితే లేపుతారు. లేపిన తర్వాత నాగ్ సార్ అంటారు అనమాట, హరీష్ సంజనకి ఏమి ఇద్దామని చెప్తే డైరెక్ట్ అంటాడు, ఇచ్చేద్దాం సార్, బ్లాక్ ఇచ్చేద్దాం, ఈమె వల్ల అయితే ఫుడ్ కాడ జనాలు ఈ జోకులు అయితే పనికిరావు సార్, ఒక నాటినెస్ అనేది కొంచెం టైం వరకే ఉంటుంది, ఈమె అయితే తమాషాలు ఆపుతలేదు, ఫుడ్ కాడ ఇంకా గొడవలు అయితేనే ఉన్నాయి, సో ఈమెకైతే బ్లాక్ స్టార్ ఇవ్వడంలో కొంచెం కూడా తప్పలేదు అనిపిస్తుంది. అండ్ యాక్చువల్గా అది నిజం సార్, బ్లాక్ స్టార్ ఎందుకు ఇవ్వలేదు అర్థం కాలేదు. ఈ బీబీ టీం కూడా ఉన్నది మంచి ఫేవరిజం చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీక్ వల్ల జనాలకి చూసిన కోపం వచ్చిందంటే సంజన గారిని చూస్తే, అట్లాంటిది ఆమెకి బ్లాక్ ఇవ్వకుండా సిల్వర్లో పెట్టిరంటే కొంచెం బాధ అనిపించింది. తర్వాత ఇంకా పక్కన మన హరీష్ చెప్తా ఉంటే ఇట్లా చేయలేపుతా ఉంటుంది అనమాట సంజన. చేయలేపి సార్ ఇప్పుడు మరి ఈయన గేమ్ ఇద్దాము అని చెప్పి స్టార్ట్ చేస్తారు అనమాట. నాగా చూస్తారు, ఏమంటాడు, సంజన మరి హరీష్కి ఏమి ఇద్దాం సార్ అంటే, బ్లాక్ ఇద్దాం సార్. బ్లాక్ ఎందుకంటే ఇతని మనుషుల్ని కేర్ చేయడు, మనుషుల్ని అసలు దేకడు, అసలు మనిషికి మంచి రెస్పెక్ట్ చేయడు. నేను పర్సనల్గా నా హార్ట్ ఇంట్లో నా చిన్న బేబీని ఇచ్చిపెట్టుకుని ఇక్కడికి వస్తే ఈయనేం ఇట్లా చేస్తున్నా అని చెప్పేసరికి ఒకటేసారి హరీష్ తిరిగి, ఏం మాట్లాడుతున్నాం, మేము కూడా ఉన్నాం, మా హర్షిత మా వైఫ్ కూడా ఇంట్లో ఒక్కతే ఉంది, మీరు ఒక్కలే కాదని చెప్పేసి నాగార్జున సార్ చెప్తా ఉంటాడు, హరీష్ ఒక్క నిమిషం ఆగు అంటే, సరే సార్ నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి ఆగిపోతున్నా సార్ అని ఆగిపోతాడు. ఈమైతే ఇంక ఎంబడే నాగార్జున సార్ అంటారనమాట, పర్సనల్స్కి ఎందుకు వెళ్తున్నావు సంజన, పర్సనల్స్కి ఎందుకు, గేమ్ గురించి మాట్లాడని చెప్తే, ఇది గేమ్ గురించి సార్ అది అని చెప్పేసి సంథింగ్ షిట్ మాట్లాడతారు. అయిపోయిన తర్వాత సంజన గారు 20% అయిపోతుంది హరీష్ మీద. దాని తర్వాత హరీష్కి స్టార్ట్ చేశారనమాట, హరీష్ నీ మీద నాకు మస్తు ఎక్స్పెక్టేషన్స్ ఉండే, నువ్వు ఈ వీక్ గోల్డ్ కొట్టే రకం అనుకున్నా, కానీ నువ్వు డైరెక్ట్గా బ్లాక్లో పడిపోయావు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో చూపించిన ఒక ఎంతూజియాజం కానీ, ఒక యాంగ్రీనెస్ కానీ, ఒక గేమ్ స్పిరిట్ కానీ థర్డ్ ఫోర్త్ వీక్లో కనిపిస్తలేవని చెప్పి డైరెక్ట్ ముఖం మీద చెప్తాడనమాట. అంత అయిపోతుంది. తర్వాత ఇంకెంబడే అంత అయిపోయిన తర్వాత ఫోటో టీరింగ్ అని చెప్పి స్టార్ట్ అవుతుంది అనమాట. అదే ఫోటో చింపేది ఉంటుంది చూసిన, ఒక టాస్క్ ఉంటుంది అనమాట. ఏంటంటే చెప్తాడు, ఏమని, అక్కడి నుంచి ఫోటోలు తెచ్చిర్రు, ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళిపోవాలి, ఆ 2 బ్లాక్ స్టార్స్ నుంచి ఫ్లోరా అండ్ హరీష్ ఎవరు వెళ్ళిపోతే బెస్ట్ అని చెప్పి ఒక చిన్నది పెడతారు అనమాట. దాంట్లో మ్యాక్సిమం ఎవరిని సెలెక్ట్ చేసి చెప్తా. ఫస్ట్ పవన్ కళ్యాణ్ వెళ్తాడు, ఫ్లోరాకి పెడతాడు. అసలు ఇండివిజువాలిటీ ఉండదు సార్ ఈమె దగ్గర, ఎంతసేపు సంజన గారికి భజన చేస్తుంది అని చెప్తాడు. శ్రీజ పోతుంది, శ్రీజ కూడా ఫ్లోరా గారి పేపరే చింపేస్తుంది. సార్ ఈమె అసలు లెస్ డిజర్వింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, ఎంతసేపు భజన చేసుకుంటా ఆమె పని చేసుకుంటే తిరుగుతుంది అని చెప్పేస్తుంది. డీమాన్ పవన్ వెళ్తాడు, ఫ్లోరా పేపర్ చింపేసి, అంటే ఆ ఫేస్ చింపేసి, సార్ ఈమె ఉండడం వల్ల నాకు పెద్ద యూజ్ లేదు, నాకు ఎవరైనా అసలు కాంపిటేటివ్ స్పిరిట్ కావాలి, అసలు నాకు గొడవపడే రేంజ్లో కావాలి, మంచి కాంపిటీషన్ కావాలి, కాబట్టి నేను హరీష్ అన్న ఉంచాలనుకుంటున్నా, ఈమెను తీసేయాలనుకుంటున్నా అని చెప్పి ఫోటో చింపేస్తాడు. తర్వాత రామ్ వస్తాడు, రామ్ వచ్చేసరికి ఫ్లోరా చెప్పేస్తాడు, సేమ్ అదే, ఈమెకి ఇండివిజువాలిటీ ఉండదు సార్, ఎంతసేపు సంజయ్ గారు ఎంబడి తిరుగుతుంది అని చెప్పేస్తాడు. ఇప్పుడు ఇక్కడ సుమన్ అని వచ్చి హరీష్ పెడతాడు. హరీష్ వచ్చి ఫ్లోరా గారి కంటే హరీష్ ఇంకా వరుస్తారు. ఎందుకంటే హరీష్ చాలా డిస్కరేజింగ్గా మాట్లాడతాడు, ఎప్పుడు చూసినా సరే నువ్వు అది తక్కువ ఇది తక్కువ పాయింట్లు మాట్లాడతాడు, జోక్లు వేస్తే తీసుకోలేడు అని చెప్పి రీజన్స్ అని చెప్తా ఉంటాడు. తర్వాత ఇమాన్యువల్ వచ్చి కూడా హరీష్ మీదనే వేస్తాడు, హరీష్ పేపర్ చింపేస్తాడు. అతను ఒంటరిగా ఉండి మీరు గ్రూప్స్ అంటాడు సార్, అసలు తను ఒంటరిగానే ఉంటాడు, మేమంతా హౌస్లో ఉంటే తను ఒంటరిగా కూర్చొని మీరు గ్రూప్స్, తర్వాత ఎంతసేపు ఒంటరిగా ఉండాలనుకుంటాడు, గేమ్స్తో అంటే జనాలతో కలవడు అని చెప్పేసి ఫుల్ ఉంటుంది. తర్వాత సంజన గారు వస్తారనమాట. సంజన గారు వచ్చి డైరెక్ట్ హరీష్ పేపర్ చింపేస్తారు. గేమ్ మీద రెస్పెక్ట్ లేదు సార్, అసలు స్పోర్ట్స్మెన్షిప్ లేదంట. ఇది నాకు అసలు ఏం చెప్పాలి అర్థం కాదు, గేమ్ మీద రెస్పెక్ట్ లేదంట. ఇంకా సంజన గారు ఎప్పుడు ఉంటుంది ఇంకా కామెడీ అనిపిస్తుంది. తర్వాత తనుజ గారు వస్తారు, తనుజ గారు చెప్తారు, ఫ్లోరా ఒక హెల్పర్లా తయారవుతుంది సార్ ఫ్లోరా గారు, అందుకే ఫ్లోరా పేపర్ చింపేస్తున్నా అని చెప్పి చింపేస్తుంది. తర్వాత రీతు వస్తుంది, రీతు వచ్చి కూడా ఫ్లోరా సార్ ఈమె మస్తు చెప్తుంది రీతు, ఈమె వెళ్ళిపోయినా సరే పెద్ద నాకు ఫరక్ ఏం పడదు సార్, నాకు హరీష్ అన్న వెళ్ళిపోతే సార్ ఏమన్నా ఉంటుంది,
హరీష్ ఉండడం వల్ల ఇంపాక్ట్ అని ఉంటుంది కానీ ఈ ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ అయితే ఏం పడదు. సో ఈమె చింపేస్తుంది, పేపర్ చింపేస్తుంది. దాని తర్వాత అదర్స్ పర్సన్స్కి కనీసం అదర్ పీపుల్కి జనాలకి ఎవరైతే మన హరీష్కి ఉన్నారో హరీష్కి ఒక సపరేట్ ఒపీనియన్ ఉంది, తను ఏమనుకుంటున్నాడు ఉంది, అసలు ఈమెకి ఒపీనియన్ ఏంది, అసలు ఈమె ఏమనుకుంటుంది ఎవ్వరికీ తెలియదు. సో ఈమె పేపర్ చింపేస్తుంది అని చెప్పి రీతు మస్తు చెప్తుంది, చింపేస్తుంది. ఇంకా తర్వాత ఇక్కడ కట్ అయిపోతుంది. డైరెక్ట్గా ఇదంతా చూసిన నాకు సార్ ఏం చేస్తాడంటే, ఫ్లోరా నీకు హయ్యెస్ట్ వచ్చినాయి అనమాట, నీ పేపర్లో ఎక్కువ చినినాయి కాబట్టి నువ్వు డైరెక్ట్గా 2 weeks నామినేట్ అయిపోయినావు అని చెప్పి చెప్తాడనమాట. అసలు 2 weeks నామినేషన్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది, ఇంకా అయిపోతుంది అనమాట. సో ఇక్కడి నుంచి ఎండ్ అయిపోతుంది. తర్వాత ఈ స్టార్స్ ఏంది, దీని లొల్లేంది నెక్స్ట్ ఎపిసోడ్లో రేపు మాట్లాడేసుకుందాం అని చెప్పి కట్ అయిపోతుంది. సో ఇది మరి ఈరోజు ఎపిసోడు మంచిగా చెప్పింది. ఇది నా ఫస్ట్ వీడియో, మొత్తం చెమటుంది. ఓకే, ప్లీజ్ అడ్జస్ట్. అండ్ గైస్ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.